నూతన సంవత్సర శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు. నిబంధనలకు నీళ్లు వదిలిన మున్సిపల్ ఇంజనీర్, సంతకాలకే పరిమితమైన ఇంజనీరు. నూతన సంవత్సరంలో అయినా తెలంగాణ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలి. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి. ఎల్ఆర్ఎస్ పేరిట ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులను వెంటనే వారి ఖాతాలలో జమ చేయాలి. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొప్పుల రమేష్. నూతన సంవత్సరంలో అయినా తెలంగాణ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడిచిన దుబ్బాక ఎన్నికల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల సమస్యలపై దృష్టి పెట్టడం లేదన్నారు. తాము చెప్పిన పంటను వేసుకుంటే రైతు బంధు ఇస్తామని చెప్పి తీరా రైతులు పంటలు పండించిన తర్వాత మద్దతు ధర ఇవ్వకుండా రైతులను తీవ్రంగా నష్టానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త సంవత్సరంలో ఆయన రైతుల బాగోగులు ముఖ్యమంత్రి గారు ఏదైనా ఆలోచన చేసి ప్రకటన చేస్తారని నిన్నటిదాకా ఆశించినాం. కానీ దుబ్బాక ఎలక్షన్స్ తర్వాత, దుబ్బాక గ్రేటర్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ తర్వాత అయినా ఆయన లోపల ఒక మార్పు వస్తుందని ప్రజలు ఆశించారు. రాజకీయ నాయకులందరూ కూడా, విశ్లేషకులు, పండితులందరూ కూడా, పొలిటికల్ అనాలిసిస్ వాళ్ళు కూడా ఆశించారు. కానీ అందుకు భిన్నంగా ఆయన చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు రైతులతో పని లేదు, జనంతో పని లేదు. ఏమైనా ఉంటే ఎమ్మెల్సీ ఓటర్స్ అంటే ఉద్యోగులతో పని ఇప్పుడు తప్ప వేరే వాళ్ళతో పని ఏం లేదు. ఇప్పుడు ఉన్నది ముందున్నది ఎమ్మెల్సీ ఓటర్లు ఇమీడియట్గా ఉన్నటువంటి ఎలక్షన్. కాబట్టి వాళ్ళ పిఆర్సీ కానీ, ఉద్యోగ యొక్క వయ పరిమితిని పెంచడం కానీ, ఉద్యోగం తీసుకునే దానికి వయస్సుని తగ్గించడం కానీ, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్ విషయంలో కానీ, లేదు టెంపరీ ఉద్యోగులకు జీతాన్ని పెంచడం కానీ, వీటి మీద దృష్టి పెట్టినట్టుగా కనపడతా ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకోవాల్సింది ఒకటి, ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో, ఈ రాష్ట్రంలో కూడా 80% పైగా టోటల్గా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయి. నేరుగా వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు, కౌలుదారులు, రైతు కూలీలు, వ్యాపారులు, ఇవన్నీ లెక్కేసుకుంటే మొత్తం వ్యవస్థ 75% దాని మీద ఆధారపడినటువంటి పరిస్థితి మన భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణలో కూడా. మరి ఈ పరిస్థితిలో మనం చూసినాం, పోయిన సంవత్సరం చాలా స్పష్టంగా ఒక బెదిరింపు ధోరణిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి బెదిరింపు ధోరణిలో, మీరు సన్న రకాల ఓట్లు వేసుకుంటే తప్ప మీకు రైతు బంధు కానీ ఇతర బెనిఫిట్స్ కానీ రావు అని చాలా పదే ఆయన చెప్పింది. ఆయన చెప్పడమే కాకుండా జిల్లా కలెక్టర్ల ద్వారా, ఎంఆర్ఓల ద్వారా, ఆర్డీఓల ద్వారా, వ్యవసాయ అధికారుల ద్వారా, ఉన్నతాధికారుల ద్వారా, సిఎస్ ద్వారా, అందరి ద్వారా కూడా చిలక పలుకులు పలికించినారు. ఒక రైతుగా నేను ఆనాడే చెప్పిన, ఒక పొలిటికలైజ్ చేయకుండా ఆయన అనౌన్స్ చేసినటువంటి మరుసటి రోజు నేను చెప్పిన, మీరు సన్న రకాలు వేసుకోమంటున్నారు, వేసుకోవడానికి సిద్ధం, కానీ దానికి ఎంఎస్పి ఎంత ఇస్తారు మీరు అంటే, సన్న రకాలకు దొడ్డు రకాలకు ఎట్లాగో తేడా ఉంటుంది. వెయిట్ దొడ్డు రకాలు ఎక్కువ వస్తాయి, సన్న రకాలు కొంచెం వెయిట్ తక్కువ వస్తుంది. ఇది 100 కిలోలు అయితే, సన్న రకాలు 100 కిలోల తూకం వస్తే, అదే లావు రకాలు 90 కిలోలకే 100 రకాలంత తూకం వస్తుంది. అట్లా ఒక 8-10 కిలోల యొక్క వెయిట్ నష్టపోయి డబ్బు నష్టపోతారు. కాబట్టి మీరు సన్న రకాలు వేసుకుంటే సాగులో కూడా చీడపీడలు సన్న రకాలకు ఎక్కువ అన్నది మనకు తాతల కాలం నుంచి కూడా సాంబ మసూరికి కానీ, చిట్టిముత్యాలకు కానీ, వరంగల్ సన్నాలు కానీ, ఇవన్నీ మనం వెనకటికి ఎప్పటి నుంచి చేసుకుంటా ఉన్నాం. వాటన్నిటికి కూడా మనం చూస్తే చీడపీడలు ఎక్కువైతూ ఉన్నాయి. సాంబ మసూరి చాలా ఫేమస్గా ఈ జిల్లాలోనే కాదు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా సాంబ మసూరి చాలా ఫేమస్గా ఉండే. ఈరోజు అది చాలా 10 to 15% కంటే ఎక్కువ వేయడంలా. బతుకమ్మ కానీ, సన్న రకాల్లో R&R కానీ ఇవన్నీ వచ్చినాయి. కానీ వెయిట్ బాగా తక్కువ ఉంటున్నాయి. ఇవి చీడపీడలు కొద్దిగా లావు రకాలతో, KNMతో కానీ, 1010తో కానీ, హంసతో కానీ, వీటితో పోల్చుకుని GAGLతో కానీ పోల్చుకున్నప్పుడు రేటు కొంచెం తక్కువ, వెయిట్ అవి ఎక్కువ. కాబట్టి అవి అట్లా వెయిట్లో అవి కలిసి వస్తాయి.
కానీ సన్న రకాలు కలిసి రావు. కాబట్టి మీరు ఏ రేట్ ఇస్తారో చెప్పండి, దానికంటే ఒక 200-250 రూపాయలు ఎక్కువ ఉంటే తప్ప వాళ్ళకి గిట్టుబాటు కాదు అని నేను ఒక రైతుగా ఓపెన్ ఛాలెంజ్గా చెప్పిన ఆ రోజు. ఈరోజు చెప్పడంతో పాటు ఇంకో మాట కూడా చాలా స్పష్టంగా చెప్పిన ముఖ్యమంత్రి గారు మీద. ముఖ్యమంత్రి గారు మీరు మిల్లర్లతో మాట్లాడుకొని క్వింటాలకు 300 రూపాయలకు మిల్లర్లకు మీకు మధ్యలో ఒప్పందం కుదిరింది అనేటువంటి మాట వినబడతా ఉంది. లేకపోతే మీరెందుకు దాని ధర ఫిక్స్ చేయరు? సన్న రకాలకు ఈ ధర ఇచ్చి నేను కొంటాను అని ఎదురిచి చెప్పండి. వేస్తేనే నేను అన్ని బెనిఫిట్స్ ఇస్తా అని చెప్పి మీరు ఎంకరేజ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ ధర ఇచ్చి కొంటాను అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు చెప్పండి అన్నాం. చాలామంది మేధావులు కూడా తర్వాత అడిగినారు, కానీ దాన్ని దాటవేస్తూ వచ్చారు ముఖ్యమంత్రి గారు. స్టెప్ బై స్టెప్ దాన్ని అంతా దాటవేస్తూ వచ్చి పంటంతా చేతికి వచ్చిన తర్వాత కూడా దుబ్బాక ఎలక్షన్స్ ఇంకా పోలింగ్ కాల ఒక 2 రోజుల మొదలు అనుకుంటాను, సబ్జెక్టు కరెక్షన్ 3 రోజుల మొదలు జనగామ మీటింగ్కు పోయినాడు. వికారాబాద్ జిల్లా తాండూరులో గత 50 రోజులుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాలికలకు పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ ఇస్తున్న కేంద్రాన్ని సందర్శించిన మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు ఇప్పుడు ఉన్న సమాజంలో ఇలా శిక్షణ ఇవ్వడం చాలా మనోబలం, చాలా అవసరం. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఎంతో పెద్దపీట వేస్తోందని, ఒక మహిళ గర్భం దాల్చిన వెంటనే అమ్మఒడి అని కావలసిన పౌష్టికాహారం, పలుగుడ్లు, అలాగే డెలివరీ తర్వాత అమ్మాయి పుడితే 13,000 రూపాయల నగదు, కేసీఆర్ కిట్లు, మళ్లీ పెళ్లికి కూడా కళ్యాణ లక్ష్మి అని కేసీఆర్ ప్రభుత్వం ఆడవాళ్లకు అండగా ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు అమ్మాయిలకి ఎక్కడ గుర్తింపు అనేది లేదు. నేను చూస్తున్నాం, ఒక గత 6-7 సంవత్సరాల కింద పురిటిలోనే చంపడము, ఆడకూతురు పుట్టగానే చంపేయడం, తీసుకెళ్ళి ఎక్కడో పడేయడం, చెత్త పుట్టలు వేయడం, ఇలాంటి చాలా సంఘటనలు చూసాం మనం. ఇప్పుడు అలాంటి జరుగుతుందా? ఎక్కడైనా చూస్తున్నాము అంటే అదంతా క్రెడిట్ అంతా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. ఎందుకంటే ఆడపిల్లల్ని గుర్తించి ఒక ఆడపిల్ల పుట్టింది అంటే అప్పుడు అబ్బో ఎందుకు పుట్టింది చంపేద్దామనే అలాంటి ధోరణి నుంచి ఆడపిల్ల పుడితే బాగుందా అని పేరెంట్స్ని తీసుకొచ్చారు. ఇప్పుడు అమ్మాయి పుట్టిన నుంచి అమ్మ ఎవరైతే ఒక గర్భిణి, ఆమె ఎప్పుడైతే గర్భం దాల్స్తుందో అప్పటి నుంచి పాప డెలివరీ ప్లస్ అమ్మాయి మ్యారేజ్ వరకు కూడా ఎన్నో రకమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా, అమ్మాయికి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి అమ్మఒడి అనేది, ప్లస్ వాళ్ళకి కావాల్సినటువంటి పౌష్టికాహారం, పాలు, ఎగ్స్, అలాంటి డెలివరీ వరకు ఫ్రీ ట్రీట్మెంట్, ప్లస్ అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000. అమ్మాయికి ఎక్కువ డబ్బులు కేసీఆర్ గారి టీచర్ అంటే పాప పుట్టగానే వాళ్ళకి ఒక 1 year వరకు ఏమేమి కావాలి, సోప్స్, ఆయిల్స్, అట్లాంటి ప్రతి ఒక్కటి అలా ఫిక్స్ చేయడం. కొంచెం పెద్దగా ఫ్రీ ఎడ్యుకేషన్, తర్వాత షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, మ్యారేజ్. ఇంతకుముందు పెళ్లి చేయాలి ఆడపిల్లలంటే ఎంతో కష్టంగా ఉండేది. ఇప్పుడు ఒక మేనమామలాగా మనందరికీ కట్నం కూడా ఇస్తున్నారు. రిజర్వేషన్ అనేది ఇప్పుడు ఈక్వల్ టు బీసీ కులాల ఐక్యవేదిక ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షులుగా జేవీ రావు, ముఖ్య అతిథులుగా బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు, బడుగు బలహీన వర్గాల నేత శ్రీ సంజీవు ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మాత్రమే అమరులైనారు, కానీ అగ్రకుల నాయకులు అమరులు కాలేదని, చనిపోయింది మనం, అధికారం మాత్రం అగ్రకులాలు అనుభవిస్తున్నవి. కాబట్టి ప్రజలారా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరూ ఏకమై మన ఓట్లు మనం వేసుకొని రాజ్యాధికారం మనకు వచ్చే వరకు పోరాడాలన్నారు. అదేవిధంగా ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తని చెప్పి మాటిచ్చి మాట తప్పినటువంటి ప్రభుత్వాలకు గుణపాటు అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంజీవ్ ముదిరాజ్ అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు, ఈరోజు నూతన సంవత్సరం, రేపు జరగబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. 2023లో ఎప్పుడైతే ఎన్నికలు జరుగుతాయో తప్పకుండా ఈ బీసీ కులాల ఐక్యవేదికలన్నీ కూడా పనిచేస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీతో తెలియజేసుకోవడం జరుగుతుంది. ఇలా వాస్తవంగా ప్రభుత్వాలు చూసినట్టయితే ప్రభుత్వాలు కేవలం ఏదో పథకం, ఇలా 2 రూపాయల కిలో బియ్యం అని చెప్పి, లేకపోతే రైతు బంధు అని చెప్పి,
లేకపోతే మత్స్యకారులకు ఏదో చేపలు ఇవ్వడం, ఏదో యాదవులు గొర్రెలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా పథకాలు చేస్తే వాళ్ళకి ఓట్లు వేస్తారనుకున్నారు. కానీ ఇది కాదు ప్రభుత్వం చేయాలి. విద్య గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ కరోనా వచ్చినప్పుడు ఇవాళ ఎంతమంది ప్రజలు వైద్యం కరెక్ట్ అన్నాక ఎంతమంది ఇబ్బంది పడ్డారో వాళ్ళకి తెలుసు. ఎంతోమంది ఆస్తులు అమ్ముకోవడం జరిగింది, ఎంతోమంది ఎన్నో ఇబ్బందులకు గురైనారు. ఇవాళ వాళ్ళని ఇమీడియట్గా ప్రభుత్వం వాళ్ళందరినీ గమనించి వారి దగ్గరికి వెళ్ళి వారికి సాయం చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా కూడా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ప్రభుత్వం బీసీలను ఎక్కువ శాతం వారి చైర్మన్లు, ఇప్పుడు రాబోయే దినాల్లో చాలా చైర్మన్లు ఖాళీ ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద తెలంగాణ ప్రభుత్వం ప్రజల దగ్గర వసూలు చేసిన డబ్బులు తిరిగి ప్రజలకు అందజేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొప్పుల రమేష్ డిమాండ్ చేశారు. ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా జిల్లా అధికార ప్రతినిధి కొప్పుల రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టడం, మాయ మాటలు చెప్పడం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ప్రయోజనాలు ఏమి చేస్తలేదని, కరోనా వైరస్ ప్రభావ సమయంలో ప్రజలకు తినడానికి డబ్బులు లేక అవస్థలు పడుతుంటే ఎల్ఆర్ఎస్ పేరుతో కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల నుంచి కరోనా వైరస్ ప్రభావ సమయంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టేసి డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఆ డబ్బులు తిరిగి మళ్ళీ ప్రజలకు చేరవేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతున్నది. పేద ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరొక పథకం అనేది వేరే లేకుండా పేద ప్రజలు ఇబ్బంది పెట్టే పథకం మీదనే ఆధారపడి ప్రజలను ఇబ్బంది పెట్టడానికే గురి చేస్తుంది ప్రతిసారి. ఎల్ఆర్ఎస్ వల్ల ఎవరు కొరికింది ఈరోజు హడావిడిగా కరోనా వైరస్ ప్రభావ సమయంలో హడావిడిగా ఎల్ఆర్ఎస్ కట్టాలి, లేని ఎడల వాళ్ళవి భూములు ఉంటే ఏమన్నా రద్దు చేయబడతాయని చెప్పేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి కరోనా వైరస్ ప్రభావ సమయంలో తినడానికి తిండి లేకుండా, డబ్బులు లేకుండా ప్రజలు అప్పో సొప్పో చేసి డబ్బులు పే చేశారు. కాబట్టి వారి డబ్బులు తిరిగి వారికి చెల్లించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం అనేది. ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసారు, అవి ప్రజలకు దక్కుతావా, ప్రభుత్వానికి దక్కుతావా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున అడగడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ సొమ్మును ప్రజలకు చేరవేయాలని చెప్పేసి కోరడమైనది. లేని ఎడల ఎల్ఆర్ఎస్ స్కీమ్పై వసూలు చేసిన డబ్బులపై తెలుగుదేశం పార్టీ తరఫున ధర్నా కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి తెలియజేయడం. పాలమూరు పట్టణంలో ఒకవైపు దినదినాభివృద్ధి చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనేక నిధులు తెస్తూ పాలమూరు మున్సిపాలిటీ అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చేస్తున్న ప్రయత్నంలో కొంతమంది అధికారులు చేస్తున్న తప్పిదాల వల్ల చేస్తున్న పనులలో నాణ్యత లోపించడం, పలు విమర్శ నీళ్లు వదిలిన మున్సిపల్ ఇంజనీర్, కాంట్రాక్టర్ చేసిన పనులకు సంతకాలకే పరిమితమైన ఇంజనీరు. పనుల్లో నాణ్యత విషయంపై ఆర్కే న్యూస్ వివరణ అడిగితే వర్క్ ఇన్స్పెక్టర్ చూసుకుంటారు, నాకేం సంబంధం లేనట్లు సమాధానం. ప్రొఫెషన్ ప్రకారం సిమెంటు, ఇసుక, రాతి పొడి కలిపి వేయాల్సి ఉండగా నాణ్యత లేని ఇసుక అర్ధ ఫీట్ బెడ్తో నిర్మించాల్సి ఉండగా 2.5 ఫీట్లు 0.6 ఇంచులు వేయడం కొసమెరుపు. ఈ పనులు ఇంజనీరింగ్ టెక్నాలజీ ప్రకారం జరుగుతున్నాయని చెప్పడానికి పూర్తయిన పనులు చూస్తే ఎవరైనా
చెప్పవచ్చు. సైడ్ గోడలు ఒక సైడు అర్ధ ఫీట్ హైట్ ఉంటే మరో సైడ్ రౌండ్ గా ఉంది. దీన్ని చూస్తే ఇంజనీర్ పర్యవేక్షణ లేకుండా పనులు జరుగుతున్నాయని ఇట్టే అర్థమవుతోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిబంధనలకు నీళ్లు వదిలిన మున్సిపల్ ఇంజనీర్, సంతకాలకే పరిమితమైన ఇంజనీరు. నూతన సంవత్సరంలో అయినా తెలంగాణ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలి. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి. ఎల్ఆర్ఎస్ పేరిట ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులను వెంటనే వారి ఖాతాలలో జమ చేయాలి. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొప్పుల రమేష్. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.